బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 21 అంశము పాపులనే పిలువ వచ్చితిని. వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. రోగులకేగాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. రోగులకేగాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు అని చెప్పి పాపులను రోగులతో పోల్చాడు యేసు. పాపమనే రోగము వచ్చిన వారికి పరమ వైద్యుడు యేసే. ఈ లోకములో అనేక రకాల రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలు వెంటనే తగ్గిపోతాయి. కొన్ని రోగాలు మనల్ని అంటిపెట్టుకొనే ఉంటాయి. మనకి ఏదో ఒక రోగం వస్తే తప్ప డాక్టరు గుర్తుకురాడు. రోగం వచ్చినా కూడా డాక్టరు దగ్గరకు వెళ్లకపోతే రోగం ముదిరి చస్తాము. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23. ఈ లోకంలో మనము పాపాలు చేస్తుంటే రోగాలు పంపడం ద్వారా దేవుడు మనుష్యులను నాశనం చేస్తాడు. దేవుని మాట వినని అవిధేయులను నాశనం చేయడానికి దేవుని దగ్గర ఉన్న ఆయుధాలలో రోగము ఒకటి. గుంపులుగా మనుష్యులను నాశనం చేయాల్సి వస్తే తెగుళ్లు పంపించి నాశనం చేస్తాడు దేవుడు. దేవుని మాట శ్రద్ధగా వినినవారికి దేవుడు ఏ రోగము రానియడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిర్గమకాండము 15:26. ఆదాము హవ్వలను పరిపూర్ణ ఆరోగ్యంతో నీతిమంతులుగా పుట్టించాడు దేవుడు. ఏదెను తోటలో వారు అత్యాశలకు పోయి దేవతల్లా వెలిగిపోవాలని దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చే పండు తిని సాతాను ద్వారా పాపమనే రోగం అంటించుకొని చావును కొని తెచ్చుకున్నారు. పాపమనే రోగంతో చనిపోయేవారంతా నరకానికి పాత్రులవుతారు. పాపమనే రోగము ముదరకముందే దానిని వదిలించుకోవాలి. ఈ పాపమనే రోగము మనుష్యులను శారీరకంగానూ ఆత్మీయంగానూ చంపుతుంది. ఈ పాపమనే రోగాన్ని నయం చేయగలిగిన ఏకైక డాక్టరు యేసు ప్రభువే. ఈ లోకంలో మనకి వచ్చే రోగాలను నయం చేసుకోవాలంటే డాక్టరు దగ్గరకు వెళ్లి ఫీజుతో పాటు మందులని, టెస్టులని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే మన పాపమనే రోగం నయం కావాలంటే పరమ వైద్యుడైన యేసు ప్రభువు తప్ప వేరే డాక్టరు ఎవరూ లేరు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనకి ఉన్న పాపమనే రోగాన్ని నయం చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి, పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. మనమాయన దగ్గరకు వెళ్లి మనకున్న పాపమనే రోగాన్ని నయం చేయించుకోకుండా ఆ రోగంతోనే చనిపోతే నరకానికి వెళ్లడం ఖాయం. పాపమనే రోగంతోనే ఉండి యేసు పుట్టాడని పండగ చేసుకుంటే ప్రయోజనం లేదు. ఆయన దగ్గరకు వెళ్లి మన రోగం నయం చేసుకుంటేనే ఆయన ఈ లోకానికి వచ్చినందుకు సార్థకత కలుగజేసిన వారమవుతాము. యేసు నీ పాపాన్ని తొలగించి నీకు పరిశుద్ధత కలుగజేయటానికి వచ్చాడు. కాబట్టి నీ పాపమనే రోగమును నయము చేసుకుంటేనే పండుగ తప్ప క్రీస్తు పుట్టాడని చేసుకుంటే పండుగ కాదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య దగ్గరకు వెళ్లి మా పాపములను తొలగించుకొనే హృదయము మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.